హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వారం చివరిలో లేదా నెక్స్ట్ మంత్లో మనకు డిఎస్సికి సంబంధించినటువంటి రివైజ్డ్ ఫైనల్ కీ కానీ లేదా డైరెక్ట్గా జిఆర్ఎల్ కానీ ఇచ్చే అవకాశం ఉన్నందున నెక్స్ట్ టెట్ అండ్ డిఎస్సికి ఎవరైతే అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసంగా ఈ ఫ్రీ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి టెట్ అంటే అప్కమింగ్ టెట్ ఏదైతే ఉందో దానికి ప్లస్ అదేవిధంగా డిఎస్సి 2025 అంటే నెక్స్ట్ రాబోయే డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్, మేజర్గా గైడెన్స్ దానికోసంగానే ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, మరి ఈ గైడెన్స్ ఈ ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుంది అంటే మన లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యాప్ ఉంటుంది ప్లేస్టోర్లో, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ గైడెన్స్కి ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీకు యాప్లోనే పొందుపరచడం జరుగుతుంది. ఓకేనా, మరి గైడెన్స్ ప్రోగ్రాంలో ఏం చెప్తాం సార్ అంటే ముందుగా ఏం చదవాలనేది చెప్తామండి. ఏం చదవాలో చెప్తాము, తర్వాత దాన్ని ఏ విధంగా చదవాలి అంటే టెక్నిక్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, దాన్ని ఏ విధంగా రికాల్ చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మేజర్గా సిలబస్ డీకోడింగ్ అండి. చాలామంది ఈ డిఎస్సిలో అంతకుముందు డిఎస్సిలో లేదా టెట్లలో మాత్రము ఏ విధంగా చదివారంటే ఏది పడితే అది కొత్తదా పాతదా అన్నట్టు చాలా కన్ఫ్యూజన్ అనేది ఉండే. సో ఎలాగో కొంతమంది నెట్టుకొచ్చారు, ఎంత నెట్టుకొచ్చినా సరే మహా అంటే 11,000 మంది మాత్రమే గెటన్ అవ్వగలిగారు కదా, ఎందుకంటే మనకు 11,000 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో రిమైనింగ్ దగ్గర 2.6 lakhs పీపుల్స్ ఈ డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారండి. వాళ్ళ కోసమే ఈ స్పెషల్ గైడ్లైన్స్ ప్రోగ్రామ్ అనేది లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ నుంచి తీసుకురావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ వరకు కూడా వీడియో లైక్ చేయకుండా చూస్తే వెంటనే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోరోవర్గా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఛానల్ గురించి తెలియజేసే ప్రయత్నం చేయండి. ఓకేనా, అండ్ అదేవిధంగా ఈ గైడెన్స్ ప్రోగ్రాంలో మీకు ఏమొస్తుందంటే రివిజన్ క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుందండి. అండ్ అదేవిధంగా డైలీ ప్రిపరేషన్ ప్లానింగ్ కంపల్సరీ కావాలండి. ఎందుకంటే మనకి ఒకరోజు అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు సడన్గా జిఆర్ఎల్ వచ్చింది, మన ఫ్రెండ్కి జాబ్ వచ్చింది, మనకు జాబ్ రాలేదు. అప్పుడు అక్కడ ఏం మిస్ అవుతుంది అంటే జాబ్ వచ్చిన వాడు హ్యాపీగా ఉంటాడండి, జాబ్ రాని వాడేమో కొంచెం డౌన్ అవుతాడు. ఆబ్వియస్లీ ఎవరైనా సరే అది యాక్సెప్ట్ చేయాల్సిందేనండి. మీకు మార్క్స్ తక్కువ వచ్చినాయి కాబట్టి మీకు జాబ్ మిస్ అయింది, అది మీరు గుర్తుపెట్టుకోండి. దానికి కారణం ఎవరు అంటే కేవలం మీరు మాత్రమే. ఒక అతనికి జాబ్ వచ్చిందంటే కేవలం దానికి కారణం ఎవరంటే అతను మాత్రమే. జాబ్ రాలేదంటే కారణం కూడా మీరే అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఏం మిస్ అయిందంటే మోటివేషన్, అంటే డైలీ మోటివేషన్ అనేది మిస్ అయింది. ఒకరోజు చదువుతాం, 2 రోజులు చదువుతాం, అంటే 1 వీక్ చదువుతాం, తర్వాత ఏ విధంగా ఉంటుందంటే చదువుదాంలే, రేపు చదువుదాంలే అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఈ మీ ఫ్రీ గైడెన్స్ ప్రోగ్రాంలో మాత్రం మీకు డైలీ మీకు మోటివేషన్ అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు ఆ రోజు కంపల్సరీగా చదవాల్సిన టాపిక్స్ ఏంటి, దానిపైన క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి చిన్న డిస్కషన్ కూడా చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ లైవ్గా వచ్చి మీకు యాప్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. దీనికి ఎటువంటి ఫీజు కూడా లేదండి, ఇది గుర్తుపెట్టుకోండి. నో ఫీజ్, ఇది కంప్లీట్గా ఫ్రీగా అందిస్తున్నామండి. కంప్లీట్గా ఫ్రీ, 100% ఫ్రీ అండి. మీకు ఎక్కడ కూడా ఎవరు కూడా ఛార్జ్ చేయరండి. ఓకేనా, మా నుంచి ఎటువంటి ఫీజు అనేది వసూలు చేయబడదు. ఇది 100% ఫ్రీగా అందిస్తున్నటువంటి ప్రోగ్రామ్. ఓకేనా, అండ్ ఒక నెల రోజులో మీకు ఉన్న టాపిక్ని ఏ విధంగా రివిజన్ చేయాలని చెప్పేసి కూడా మీకు డే బై డే గైడ్లైన్స్ ఇస్తామండి, అంటే గైడెన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, మీకు ప్రిపరేషన్ ప్లానింగ్ కూడా పకడ్బందీగా ఎక్కడ ఏ టాపిక్ మిస్ అవ్వకుండా నీట్గా అంటే టాపిక్ వైజ్గానే మీకు ప్రిపరేషన్ ప్లాన్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా డైలీ పుష్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఏదో గుంపులో గోవిందలాగా మిమ్మల్ని అలా వదిలేయడం జరగదు. ఎందుకంటే జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఒక్కసారి జాబ్ మిస్ అయితే మళ్ళీ ఇంకెన్ని ఇయర్స్ వెయిట్ చేయాలో ఎవరికి తెలియదు. కాబట్టి ఉన్న అవకాశాన్ని మాత్రమే సద్వినియోగం చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు జాబ్ రావట్లేదు కదా అని చెప్పేసి నువ్వు ఫీల్ అవుతూ ఫ్యామిలీకి దూరంగా ఉంటూ లేదా ఇంకా వేరేది ఏదైనా పని చేసుకుంటుంటే మాత్రం ఎప్పటికీ జాబ్ సాధించలేవు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిఎస్సికి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఓకేనా, మిమ్మల్ని డిమోటివేట్ చేయడానికి చాలామంది ఉంటారండి పక్కన, వాళ్ళు ఎవరి మాటలు కూడా మీరు పట్టించుకోకండి. ఎందుకంటే మీరు ఏదో ఒక రోజు పక్కా జాబ్తోనే సాధిస్తారు. ఓకేనా, అండ్ నెక్స్ట్ మేజర్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే రివిజన్ దగ్గర వస్తుందండి. చదవడం అందరూ చదువుతారండి, రివిజన్ దగ్గరనే మేజర్ ఇష్యూ వస్తుంది. ఎందుకంటే
రివిజన్ కంప్లీట్ కాక మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేక ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత అయ్యో నా రివిజన్ కాలేదు, ఇంకొక కొంచెం సమయం ఉంటే నేను రివిజన్ చేసుకునేవాడిని అని చెప్పేసి మళ్ళీ చాలామంది మన చుట్టూ ఉంటారు కదా. సో వాళ్ళని అంటే నార్మల్గా డిస్కషన్ ఏమొస్తుంది, ఇంకొంచెం టైం ఉంటే బాగుంటుండే, నాకు రివిజన్ కాలేదు అని చెప్పేసి వర్రీ అవుతూ ఉంటారు. ఓకేనా. సో దానికోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే బదులు మనము మన పైన ఒత్తిడి తెచ్చుకొని ఇప్పుడున్న ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మనకు నవంబర్లో అంటే నెక్స్ట్ మంత్ లేదా డిసెంబర్లో టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందండి. సో నెక్స్ట్ ఇయర్ డిఎస్సి అయినా మిస్ అవ్వకుండా ఉండే విధంగా మనం ప్రయత్నం అనేది జరగాలి. ఓకేనా. మన యొక్క ప్రతి అడుగు ప్రతిరోజు మన గవర్నమెంట్ జాబ్ పైననే ఉండడం జరగాలి. అప్పుడు మాత్రం మీరు గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించగలరు. ఓకేనా. సో దానికోసం అని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే టెట్ అండ్ డిఎస్సి ఈ రెండిటికి కూడా ముందు రోజు వరకు కూడా మన షెడ్యూల్ ప్రకారమే సబ్జెక్టు లైవ్ డిస్కషన్ అనేది ఉంటుంది అండ్ అదేవిధంగా ప్రిపరేషన్ గైడెన్స్ అనేది ఉంటుంది. దీనికి కొన్ని మీకు మోడల్గా కొన్ని క్వశ్చన్స్ని కూడా మీకు ఈ లైవ్లోనే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇది 100% ఫ్రీ గైడెన్స్ ప్రోగ్రామ్ అండి. ఎక్కడ జరుగుతుందంటే లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యాప్లో జరగడం జరుగుతుంది. మరి లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యాప్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళగానే మీరు అక్కడ సెర్చ్ చేయండి, లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో మీకు సెర్చ్ చేయగానే మీకు మన యొక్క యాప్ అనేది ముందు పాపప్ అవుతుంది. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ చేసుకొని యాజ్ యూజువల్గా ఈ ప్రిపరేషన్ గైడెన్స్ మొత్తం చూసుకోవచ్చు మీరు. ఓకేనా. యాజ్ ఆఫ్ నో ఏం కూడా అప్లోడ్ చేయలేదండి. వెంటనే ఈ వీడియో చూడగానే నెక్స్ట్ సెకండ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని సార్ అందులో ఏం లేదు కదా అని చెప్పేసి అనుకోకండి. చెప్తున్నాను కదా, ఇది ఒక బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తామండి. ఒక డేట్ చెప్తాము, ఆ డేట్ రోజు నుంచి మీకు ఎన్రోల్మెంట్ అనేది ఉంటుంది. ఆ ఎన్రోల్మెంట్కి కూడా ఎటువంటి ఫీ అనేది వసూలు చేయడం జరగదు. ఇది 100% ఫ్రీ అనమాట. ఓకేనా. దీనికి మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందే. ఓకేనా. ఈ గైడెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మీకు 3 గోల్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే టీఎస్ టెట్ 2024-25 అంటే ఈ రాబోయే టెట్ అనేది ఫస్ట్ గోల్ అండి. సెకండ్ గోల్ ఏంటంటే టీఎస్ టెట్ తర్వాత మనకి నెక్స్ట్ డిఎస్సి అనేది ఉంటుందండి. ఆ డిఎస్సి కంపల్సరీగా చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. ఎందుకంటే చాలా తక్కువ పోస్టులతో చాలా ఎక్కువ మందిని ఫిల్టర్ చేసే అవకాశం ఉంటుందండి. సో అది అండ్ ఫైనల్గా అంటే అల్టిమేట్ మన గోల్ వచ్చేసి గవర్నమెంట్ టీచర్ అవ్వడమే మన యొక్క అంతిమమైన గోల్. ఈ ఫ్రీ ప్రోగ్రామ్ యొక్క గోల్ కూడా అదేనండి. ఓకేనా. అండ్ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మన వాట్సాప్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. సో దాంట్లో మీరు డిస్కస్ చేయొచ్చు. ఆ వాట్సాప్ గ్రూప్ల యొక్క లింకులు కూడా మీకు జిల్లాల వారీగా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి. ఓకేనా. లేదా మన టెలిగ్రామ్ గ్రూపులో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకేనా. అండ్ ఫైనల్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా లైక్ చేయండి ఈ వీడియోని. అండ్ ఈ వీడియోని మీ జాబ్ రాని వాళ్ళకు మాత్రమే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా. అండ్ మా యొక్క అంటే ఈ స్టెప్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఒపీనియన్ని తెలియజేయండి. అంటే ఏ విధంగా ఉండాలి గైడ్లైన్స్ ప్రోగ్రామ్ అనేది, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఫ్లాదెస్ అంటే మీరు ఎక్కడ వీక్గా ఉన్నారో ఆ పాయింట్స్ని మీరు డిస్కస్ చేస్తే మేము వాటిపైన ఫోకస్ చేసే ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది. అంటే మైనస్లని మనం ఎప్పుడు కూడా ప్లస్గానే మార్చుకోవాలండి. ఓకేనా. అది ఎప్పుడు జరుగుతుందంటే ఒక పేపర్ తీసుకుంటే ఆ పేపర్ తీసుకొని మీకు ఈ లాస్ట్ డిఎస్సి ఏదైతే జరిగిందో దాంట్లో మీకు ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ తగ్గినాయి, ఎన్ని మార్క్స్ దేంట్లో ఎక్కువ వచ్చిందని చెప్పేసి మీరు కంపేర్ చేస్తే పేపర్ మీద పెట్టారనుకోండి మీకు అర్థమైపోతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్కి ఇంగ్లీష్ చూద్దాం. ఓకేనా. ఇంగ్లీష్ టాప్ సబ్జెక్ట్ తీసుకుంటే మీకు ఈ డిఎస్సిలో 9 మార్క్స్ కదా, అంటే 18 క్వశ్చన్స్ ఉంటాయి. 18 క్వశ్చన్స్లో ఏ టాపిక్స్లో మీకు మార్క్ అనేది పోయిందో అని చెప్పేసి మీరు ఐడెంటిఫై చేయగలిగితే మీరు నెక్స్ట్ టైం ఆ టాపిక్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారనుకోండి, అంటే ప్రాక్టీస్ అనేది ఎక్కువ వచ్చేసింది అనుకోండి, మీరు దాంట్లో మార్క్ అనేది సాధించడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ తీసుకుంటే ఆ మ్యాథమెటిక్స్లో మీకు ఎక్కడ మైనస్ ఉందో అంటే మీరు ఆ 18 క్వశ్చన్స్లో మీరు ఏ టాపిక్ని మిస్ చేశారో అని చెప్పేసి మీరు కరెక్షన్ చేసుకుంటే మీరు దాంట్లో కూడా మార్క్స్ అనేవి చేసుకోగలుగుతారు. అదేవిధంగా రిమైనింగ్ సబ్జెక్ట్స్ని కూడా ఈ విధంగానే ప్లస్ మైనస్ అంటే ఏ టాపిక్ నుంచి మీకు మార్క్స్ వచ్చినాయి, ఏ టాపిక్ నుంచి మీకు మార్క్స్ పైన అని చెప్పేసి ఒక 3 hours మీరు కూర్చోండి అదే పేపర్ పైన, మీకు ఈజీ అవుతుందండి ఎక్కడ మీరు లో ఉన్నారు, ఎక్కడ మీరు హై ఉన్నారు అని చెప్పేసి. ఓకేనా. దాన్ని పుష్ చేయడం కోసమే ఈ గైడెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఓకేనా. అండ్ మా యొక్క ఇనిషియేటివ్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ అవర్ యాప్ లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్. ఓకే.